కొన్ని పేర్లు పలకాలంటే కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది నిజంగా. అదెవరో నాన్వేషన్ లేకపోతే ఏంది అసలు వీళ్ళంతా హీరోలా జీరోలా, వీళ్ళు ఏంది సొసైటీకి ఏం ఉపయోగం అని నాకు అర్థం కాలేదు. జనాలు కూడా వెర్రి బట్టి చూస్తారండి అవి. ఆ జనాలే ఈ ఎదవల్ని సోకాలి ఎదవల్ని పెంచి పోషిస్తారు, అందలాలకు ఎక్కిస్తుంది. అవును, అంటే ఏం మాట్లాడుతున్నాడు జూమ్ లో? నా అన్వేషణ అనే అతను శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి అంట. అతను ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. ఆ కంట్రీ వెళ్ళి అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఈ కంట్రీకి వెళ్ళి ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎటకారంగా మాట్లాడతాడు. కొంచెము ఎట్లా అంటే ఏదో అమాయకంగా వెటకారంగా మాట్లాడి జనాలను ఆకట్టుకుంటూ ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వేరే దేశం అమ్మాయి దగ్గర ఏ అమ్మాయి దగ్గర మైక్ ఇచ్చి మన తెలుగులో ఒక బూత్ మాట మాట్లాడతాడు. మాట్లాడి వాళ్ళని ఉచ్చరించమంటాడు. వాళ్ళకి సరిగ్గా పలకటం రాదు. అది ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్, అదొకటి. మరి ఇట్లాంటి వాడు ఆడవాళ్ళని చవకగా చూసేవాడు. మన దేశం ఆడవాళ్ళ గురించి చౌకగా మాట్లాడు అని ఏమీ రాసలేదు కదా, అది నిరూపించి చూపించాడు నా అన్వేషణ. ఏ దేశంలో అయితేందండి మహిళను మహిళగా గౌరవించాలి కదా. అప్పుడు ఏంటంటే వేరే దేశంలో మహిళలు కదా అతను కించపరిచింది, పర్వాలేదు అనుకున్నారు. కానీ తొండముదిరి ఓసరు వెళ్ళైనట్లు ఈ మన దేశంలో ఆడవాళ్ళతోటి అతను ఎట్లా ఆడుకుంటున్నాడో కూడా నేను చెప్తా. నాకు నిన్న చూశాను అతని వీడియో. భీమిలి విశాఖపట్నమా? అతని వీడియో నేను చూసా. ఏముంది దాంట్లో అంటే ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ గురించి అతను మాట్లాడుతూ, అంటే ఇప్పుడు అతను ఒక రకంగా ఈ బెట్టింగ్ యాప్ల గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళ మీద దాడి చేస్తూ, ఈ సందర్భంగా అతను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, అంటే అతనుకున్న నా అన్వేషణకున్న ఇన్ఫ్లుయెన్స్ని ఇంకాస్త పెంచుకుందామని చూస్తున్నాడు తప్పితే వాడు మట్టుకు సరైనోడు కాదు. నేను వాడు వీడని ఎందుకు అంటున్నానంటే వాడు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఈ బయ్యా సన్నీ యాదవ్ నేను ప్రపంచం అంతా అమెరికా వెళ్ళటానికి నాకు ఇన్ని రోజులు పట్టింది, నా బైక్ మీద వెళ్ళాను నేను అమెరికా అని చెప్పి చెప్పుకున్నాడు. కోతలు కోసాడు. కోతలు కోస్తే ఆ కోతల్లో ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది సన్నీ యాదవ్ సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో నాకు ఎవరన్నా ఒక బైక్ కంపెనీ వాళ్ళు కానీ ఎవరన్నా స్పాన్సర్ చేస్తే నేను ఈ టూర్ చేయాలనుకుంటున్నాను అని అతను అన్నది ఒకటి ప్లే చేస్తాడు వీడు. ప్లే చేసి వీడు ఏమన్నాడంటే, ఓ నీకు డబ్బులే కావాలి అంటే మీ అమ్మని తీసుకెళ్ళి సికింద్రాబాద్లో ఎక్కడ లాడ్జిలో పడుకోబెట్టచ్చు కదా అన్నాడు. అసలు వీడెవడు? వీడికి ఎవరిచ్చారా రైటు? వేరే వాడి తల్లిని పడుకోబెట్టమని చెప్పే పరిస్థితి ఏమన్నా తప్పు కాదు. నాకైతే ఎంత ఆవేశం వచ్చిందంటే అసలు వీడెవడు? వాడేదో అడిగినాడు, వాడినేదన్నాను నువ్వు అందలుచుకుంటే వాళ్ళ అమ్మతో నీకేంటి పని? ఇప్పుడు ఇమ్రాన్ అనే అతను ఉన్నాడు. ఆ ఇమ్రాన్ అనే అతన్ని గురించి ఏం మాట్లాడాడంటే, ఇమ్రాను వాళ్ళ అమ్మ ప్రాస్టిట్యూషన్ చేసింది నాకు తెలుసు అని చెప్తున్నాడు. నువ్వెవడివిరా? నీకు తెలిస్తే మటుకు చెప్తావా? ఈరోజు ప్రాస్టిట్యూషన్ వాళ్ళ గురించి అనడానికి లేదు. అసలు నువ్వెలా అంటావు? అంటే వీడు చేస్తున్నది ఏంటంటే వీడి ఇన్ఫ్లుయెన్స్కి అడ్డొస్తున్నారు వీళ్ళంతా ఒక రకంగా. అందుకని వీళ్ళందరినీ తొక్కేస్తే తాను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని అయిపోవాలని చూస్తున్నాడు. పైగా సజ్జనార్ దగ్గర వీడియో కాల్లో మాట్లాడుతూ నీ పెళ్ళి అంటే ఆయన కొంచెం వీడు ఇంత ఇదిగా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇంత ఇది చేస్తున్నాడు కదా, బెట్టింగ్ యాప్స్ చేసే దానివల్ల నష్టాల గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏదో సదభిప్రాయం వచ్చినట్లుంది. అసలు ఆయన కొంచెం ఇంటిమేట్గా రిలేట్ అవుతూ ఆయన ఏం మాట్లాడాడంటే, నీ పెళ్ళి ఎప్పుడు అంటే అడుక్కునేవాడికి 66 కోర్లు, వండుకున్నోడికి ఒకటే, అడుక్కున్నోడికి 66 అంటే వాడి ఉద్దేశం వీడికి ఒక భార్య సరిపోదు, 66 భార్యలు కావాలి. అంటే ఆడవాళ్ళ పట్ల వీడి ఉద్దేశం ఏంటి, వీడి నీచ మనస్తత్వం ఏంటి చెప్పండి. ఇట్లాంటి ఎదవలు ఈరోజు సొసైటీలో వీడు ఇన్ఫ్లుయెన్సరు. పైగా ఇంకొకటి, ఆ ప్రదేశంలో మసాజులు చేయించుకుంటే ఎలా ఉంటుంది, ఈ ప్రదేశంలో మసాజులు చేయించుకుంటే ఎలా ఉంటుంది,
ఈ ఈ ఈ దేశంలో ప్రాస్టిట్యూషన్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ దేశంలో ప్రాస్టిట్యూషన్ ఎలా జరుగుతుంది, ఇవి కూడా చెప్తుంటాడు వాడు. దిగజారిపోతున్నారు దిగజారిపోయాడు కోసము. వాడు వ్యూవర్షిప్ కోసము వాడి వీడియోలు చూడాలి అనే ఒక ఎందుకు అనంటే ఇదంతా కూడా మళ్ళీ ఈ లింక్ ఎడుకొస్తుంది చెప్పనా, ప్రజలే అసలు ఎందుకు ఇట్లాంటి ఎదవల్ని కూడా ఎందుకు చూస్తున్నారో అర్థం కాదు. విషయం ఒకటి చెప్పాలా మీకు, ఏమి చేయరు, వండరు, ఆ హోటల్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి తింటుంటారు చూసిన కుంభాలకు. వాళ్ళకి అదే ఇంకా పొద్దునే లేస్తారు, స్నానాలు గట్రా చేసి సస్తారో లేదో గుడ్డలు వేసుకొని కూర్చొని ఓ నైటీ వేసుకొని దాని మీద చున్నీ వేసుకొని తినే వీడియోల్ని కూడా లక్షలు లక్షలు చూసి వ్యూవర్షిప్ ఇస్తారండి. అదే నాకు అర్థం కావట్లేదు. అలా ఏమన్నా పనికొచ్చే కంటెంట్, ఏమన్నా ఇంత ఈసమెంత కంటెంట్ ఉండదు. ఆ కుంభాలు తింటారు, జనాలు చూస్తుంటారు. ఎక్కడ పోతుందో కూడా అర్థం కావట్లేదు పరిస్థితి. ఇవాళ ఈ షార్ట్స్, రీల్స్, ఈ షార్ట్స్లో విపరీతమైన బూతులు, పైగా ఈ మధ్య ఇంత పాపకు బికినీ వేస్తారండి. ఆ పిల్ల ఏం నేర్చుకోవాలి పాటలకి? చిన్న పిల్లకి పైన అసలు పిల్లకి ఎట్లైనా ముద్దుగానే ఉంటుంది, కానీ మీరు ఏం నేర్పించదలుచుకున్నారు? ఏం నేర్పించదలుచుకున్నారు? అసలు ఇప్పుడు నేను ఆకునూరు మురళి గారిని కలిసి నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. ఆయనకు ఒక అప్లికేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఆయనకి ఎందుకు ఇద్దాం అనుకున్నానంటే, ఏమి ఇద్దాం అనుకున్నానంటే, ఈ స్కూల్ ఫంక్షన్స్లో ఈ ఈ పాటలు ఉంటాయి చూడండి, ఐటమ్ సాంగ్స్, డాన్స్ లేపిస్తున్నారు. అవును, ఈ టీచర్లు లేపిస్తున్నారు, పిల్లల తల్లిదండ్రులు చూస్తున్నారు, పక్క పిల్లలు చూస్తున్నారు. అసలు ఈ ఐటమ్ సాంగులు ఎందుకు? ఇంకా మనకి ఇంక సాంగులే లేవా? ఐటమ్ సాంగులు ఎందుకు వేస్తున్నారు అని చూస్తే, ఈరోజు మనకి సినిమాలు వచ్చేసేసి, మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక బొడ్డోడి చేత ఎన్ని బూతులు మాట్లాడి, మామూలు బూతులు కాదు ఆ బూతులు. ఇంకా నాకైతే మాటలు రావట్లేదు. ఏమి రాయి కొత్త మాట్లాడుతున్నావు, నీ పిల్లం డాష్ డాష్ ఎవరితో పోయిందో సో దిగొద్ది వాడి మాట నాకు అది రావట్లే, కానీ మామూలు కాదు. అది చూసి నవ్వుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, నవ్వుతున్నారు. నట్టింట్లో కూర్చుని పిల్లలు పెద్దలు జబర్దస్త్ చూసి జబర్దస్త్ని అంత హిట్ చేసిన రోజునే మన సమాజం ఎలా అయిపోయిందో మనకు తెలుసు. ఇప్పుడు కర్మగాలి ఈ జబర్దస్త్లో నటించిన రోజా గారేమో మొన్నటిదాకా మంత్రి, ఇంకొక గెస్ట్గా ఉన్నాయనేమో, ఇంకొక జడ్జిగా ఉన్నాయనేమో ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యి రేపు మినిస్టర్ అవబోతున్నారంట. మన దుస్థితి ఇది. ఆ రోజు వాళ్ళు నవ్విన నవ్వులు, వెకిలి నవ్వులు, పిచ్చి నవ్వులు, అక్కడ అసలు జోక్ ఉందో లేదో అర్థం కాదు, నవ్విన నవ్వులు. అంటే ఎక్కడ చూసినా సమాజం మొత్తం మీద ఒక బూతుకి ఇచ్చే ప్రాధాన్యత ఒక మంచి విషయానికి ఇవ్వట్లా. అందుకే నా అన్వేషణ వాడు ఎన్ని బూతులు మాట్లాడినా చూస్తున్నారు. పైగా ఇప్పుడు వీడు సజ్జనార్తో కలిసి స్టేజ్ పంచుకొని నేను కూడా సజ్జనార్ దృష్టిలో పడ్డాను అనే ఒక ఉద్దేశంలో వాడికి అసలు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అసలు ప్రపంచం కనిపించట్లా. కానీ అతని మీద కూడా కేసు పెట్టాలని నేను కోరుకుంటున్నా. అక్కడ ఏమవుతుందంటే అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లే కదా. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ మదర్ని పడుకోబెట్టమని చెప్పాడు, అలాగే వాళ్ళమ్మ ప్రాస్టిట్యూషన్ చేస్తుందని చెప్పాడు. ఇంకోటి మాట్లాడటం మహిళల పట్ల వాడికున్న గౌరవం ఏంటో చెప్తుంది. అందుకని నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇట్లాంటి వీడు ఏదో పెద్ద లోక కళ్యాణం కోసం ఉద్ధరిస్తున్న మాదిరి ఇవాళ పోజులు కొట్టుకుంటా తిరిగితే కాదు బాబు. నీ బుద్ధి సరిగలేదు, నీ నోరు సరిగలేదు, నువ్వు అసలు నోరు మూసుకుంటే మంచిది. అది అప్పుడు ఆయనకు అర్థమై ఉండదు, వీడియో కాల్ కాబట్టి ఆయనకు అర్థమై ఉండదు. అదే ఎదురెదురుగా ఉంటే దాన్ని అర్థమయ్యేది, ఆ మాటకి ఇమ్మీడియట్లీ దాన్ని అర్థమయ్యేది ఖచ్చితంగా. దాంట్లో మరి తర్వాత నన్ను చూసుకున్నాడో లేదో కానీ అంతవరకు కట్ చేసన్నా మళ్ళీ ఆయనకు పంపాలి. సజ్జనార్ గారికి మీరు అన్నట్టుగా ఆ క్లిప్ను పంపించాలి. ఆ క్లిప్ను పంపించాలి. అసలు ఇతన్ని ఈ నా అన్వేషణ అనే ఒక ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాన్ని బ్యాన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా.